నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలను న్యాయం చేశాం. అభ్యర్థుల నామినేషన్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క. ఎమ్మెల్సీ అభ్యర్థులను బలహీన వర్గాలకు కేటాయించడం శుభసూచకం. ఇదే ఉత్సాహం, ప్రోత్సాహాన్ని కొనసాగించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఐదేళ్లుగా జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ పోరాటం చేశాం. ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలన్న ప్రణయ్ తండ్రి బాలస్వామి. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రేవంత్ రెడ్డి సర్కార్పై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇక డీటెయిల్స్కి వెళ్తే ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆ పార్టీ నేతలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. మరోవైపు సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికటి సత్యం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన సర్వే చేసిన తర్వాత జరిగిన ఎమ్మెల్సీ అభ్యర్థులను బలహీన వర్గాలకు కేటాయించడం శుభసూచకం అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇదే ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని తీసుకొని రాబోయే కాలంలో 42% రిజర్వేషన్లతో పాటు అందరూ ఐక్యంగా ఉండి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఎదగాలని కోరుతున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన సర్వే చేసిన తర్వాత జరిగినటువంటి శాసన మండలి శాసనసభ్యుల ద్వారా ఎంపికయ్యేటువంటి లిస్టు బలహీన వర్గాలందరికీ కూడా శుభసూచకంగా భావిస్తాను. ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక బీసీ, సిపిఐ కేటాయించిన సీట్లు కూడా బీసీ, 5 సీట్లు కూడా పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వడాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ మంత్రిగా స్వాగతిస్తూ ఉన్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఉత్సాహాన్ని, ఇదే ప్రోత్సాహాన్ని తీసుకొని రాబోయే కాలంలో 42% రిజర్వేషన్తో పాటుగా అందరూ ఐక్యంగా ఉండి సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల లోపల ఎదగాలని సందర్భంగా కోరుతాను. ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, ఒక్కొక్క పాఠశాల, ఒక్కొక్క హాస్టల్ 200 కోట్లతోటి 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు 1100 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం అనేటువంటిది దేశ చరిత్రలోనే ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. దాన్ని కూడా ఒక విద్యార్థి నాయకుడిగా, బలహీన వర్గాల మంత్రిగా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తాను. ఇది కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటి ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం. ఇది 1100 కోట్లు 55 పాఠశాలలకు సంబంధించిన 55 నియోజకవర్గాల్లో తీసుకొని రాబోయే కాలంలో పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చదువుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ గురుకులాలు వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ ఉండే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను అనుమతించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచార మంత్రులందరికీ ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 2 అంశాలు ఉపయోగించుకొని బలహీన వర్గాలు అటు ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఏర్పాటు చేసే అంశానికి సంబంధించి కావచ్చు, లేదా బీసీ సప్లాన్ కావచ్చు, భవిష్యత్తులో బీసీలకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ యొక్క అంశాన్ని ఎదగడానికి ఉపయోగించుకోవాలని అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఎంపిక అయినటువంటి 5
శాసన మండలి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. అన్ని పార్టీల నాయకత్వానికి ఈ ఎంపిక బలిగిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరొకసారి కట్టుబడి ఉంది ఎస్సీ ఎస్టీ బీసీలకు. సిపిఐ కేటాయించిన సీటు కూడా బలహీన వర్గాలకు ఇచ్చే విధంగా మిత్రపక్షం ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. దాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తాను. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్య జరగగా ఇన్నాళ్లకు ఈ కేసులో తుది తీర్పు వెలువడింది. నల్గొండ జిల్లా 2 అడిషనల్ సెషన్స్ జడ్జి రోజారమణి నేడు ముద్దాయిలకు శిక్షలు విధించారు. ఏటు సుభాష్ శర్మకు మరణశిక్ష, మిగిలిన ముద్దాయిలకు జీవిత ఖైదు విధించారు. ఈ కేసులో తీర్పు వెలువడిన అనంతరం ప్రణయ్ కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. తల్లిదండ్రులు, సోదరుడు ప్రణయ్ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రణయ్ సమాధికి పూలమాల వేసి గులాబీ పూలతో అలంకరించారు. ఈరోజు ప్రణయ్ కేసు విషయంలో నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి, కనువిప్పు కావాలి. ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము. కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది. అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి, కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్లకు, కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు, తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను. వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు చాలా లాస్ అయిపోయాం మేము. ఇప్పుడు మాకు కొడుకు లేకుండా పోయాడు, అమృతకి భర్త లేకుండా, తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు. తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి 7 మందికి ఆ సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి, సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే, వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే, మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్. ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి, ఈ హత్యతోని మిగతా కుల హత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది. 6.5 సంవత్సరాలు మేము ఎదురు చూసాము న్యాయం కోసం, మేము సాక్ష్యం చెప్పి. ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సారు ఐఓగా చాలా గొప్పగా ఆ కేసును పకడ్బందీగా, చాలామంది మమ్మల్ని అన్నారు ఎందుకు కేసు లేట్ అవుతుంది, ఛార్జ్షీట్ లేట్ అవుతుంది, ఏదో జరుగుతుందని. కానీ సార్ మీద మేము నమ్మకం పెట్టుకొని ఉండటం వల్ల లేట్ అయినప్పటికి కూడా ఒక పకడ్బందీ 200 పేజీల ఛార్జ్షీటు, దాదాపు 100 మంది సాక్షులను పెట్టి ఛార్జ్షీట్ వేసి గట్టిగా కేసును పకడ్బందీగా చేశారు. తర్వాత దానికి సహకరించినటువంటి ఎస్పీ రంగనాథ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సార్ ఆధ్వర్యంలో మంచి టీము సుభాష్ శర్మను ఆ రోజు వెళ్ళి పట్టుకోవటము, తర్వాత నిందితులందరినీ పట్టుకోవటం విషయంలో కూడా సారు అనేకమైనటువంటి టెక్నిక్స్ ఉపయోగించి, టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగించి తర్వాత ఈ సాక్ష్యాలను కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. అందులో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేసుకు వాదించినటువంటి అడ్వకేటు దర్శనం నరసింహ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిన ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. 15 నెలల్లో 1.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సహాయం, వివాహం చేసుకునే మహిళలకు 10 గ్రాముల బంగారం, యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, 4,000 పెన్షన్ వంటి కీలక వాగ్దానాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు, కానీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ చేతిలో దారుణంగా మోసపోయారని ఆరోపించారు.
420 వాగ్దానాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది 0 అంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం పట్ల ఉన్నటువంటి ప్రేమ కానీ గౌరవం కానీ ఈ రాష్ట్రం ఎదగాలనేటటువంటి ఆకాంక్ష కానీ మన దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఏది కూడా లేదు. ఎందుకోసమని ఈ మాట మాట్లాడుతూ ఉన్నామంటే చాలా బాధతోని ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. ఎందుకోసం ఢిల్లీలో అయినా అమెరికాలో అయినా దుబాయ్లో అయినా గల్లీలో అయినా ఎక్కడైనా మా తెలంగాణ ఉన్నతంగా ఉంది, మా తెలంగాణ గొప్పగా ఉంది, మా తెలంగాణకు మీరు రండి అని ఆహ్వానించుకుంటూ 10 ఏళ్ళు కేసీఆర్ గారు కష్టపడితే ఈ తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది భారతదేశంలో నంబర్ 1గా ఉజ్వలంగా సాగింది. అటువంటి రాష్ట్రాన్ని పట్టుకొని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి నిన్న ఢిల్లీలో కూర్చొని ఈ రాష్ట్రం బాగాలేదు, ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి అబద్ధాలు చెప్పిండు. మన కర్మ ఏంటంటే ఆయన మన ముఖ్యమంత్రి గారు కావడం. దాంతోనే ఏం జరిగింది, మొత్తం ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని పత్రికలు కూడా తెలంగాణ స్టేట్ ఈజ్ ఇన్ ఎ ఫైనాన్షియల్ క్రైసిస్ చెప్పిండు ముఖ్యమంత్రి గారు అని చెప్పి తాటాకంత అక్షరాలతోని దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు పోయినటువంటి పరిస్థితి. ఎంత బాధ అవుతుంది. ఒక తల్లి ఒక బిడ్డని కంటే ఎంత ప్రసవ వేదన పడుతుందో తెలంగాణ సమాజం అంత ప్రసవ వేదన పడితే వందలాది మంది బిడ్డలు చచ్చిపోతే వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ రాష్ట్ర సాధనలో పాత్ర లేదు కాబట్టే మన ముఖ్యమంత్రి గారికి ఈ ఇసుమంతా కూడా నొప్పి కానీ బాధ కానీ తెలంగాణ రాష్ట్రం పట్ల గౌరవం కానీ లేదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను చాలా మంచిగా చక్కటి నిర్దిష్టమైనటువంటి ఆధారం లేకుండా ఎన్నడూ కూడా మాట్లాడిన విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అంతటి కూడా తెలుసు. ఇవాళ కూడా నేను నిర్దిష్టమైనటువంటి ఆధారాలతోనే మాట్లాడుతూ ఉన్నా. ముఖ్యమంత్రి గారు నిన్న ఢిల్లీలో మాట్లాడుకుంటూ ఏం చెప్పినరు, మా రాష్ట్రానికి సంబంధించి నేను ప్రతి నెల కనీసం 500 కోట్ల రూపాయలు కూడా ప్రగతిశీల పనులపైన నిర్మాణాత్మక పనులపైన అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేను చేయలేకపోతా ఉన్నా అని చెప్పి బాధను వ్యక్తం చేశాడు. ఇంకొక మాట ఏమన్నాడు, నేను 5,500 కోట్ల కన్నా ఎక్కువ నాకు వస్తలేదు, నాకు వెసులుబాటు లేదు రాష్ట్రానికి అని చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం నేను చెప్తున్న లెక్కలు కాదు, ఆర్బీఐ చెప్తున్న లెక్కల ప్రకారం 18,800 కోట్ల పైచిలకు ఆదాయం ఈ రాష్ట్రానికి వస్తుంది. అందులో అయ్యే ఖర్చు ఎంత అంటే జీతాలకు అప్పులకు ట్యాక్సులకు వాటికి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి ఖర్చు 6,000 కోట్లు. అంటే 18,800 కోట్లలో మీరు 6,500 కోట్లు తీసేస్తే మీకు నికరంగా 12,000 కోట్ల పైచిలకు ప్రతి నెల రాష్ట్రం దగ్గర ఆదాయం ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత సంవత్సరం ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్లో కూడా ప్రతి నెల దాదాపుగా 3,000 యావరేజ్ తీసుకుంటే 3,000 కోట్ల పైచీలకు ఆయన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. ఏదో ఒక్క నెలలో మాత్రమే 500 కోట్లు ఖర్చు పెట్టిండు, ఇంకొక నెలలో 7,000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆర్బీఐ బాజాబ్తా చెప్పింది. రేవంత్ రెడ్డి గారు లెక్కలు చెప్తే నేను నమ్మకపోతుండే, కానీ ఇది ఆర్బీఐ చెప్పిన లెక్క. దీని ప్రకారమే యావరేజ్గా 3,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు. గత ప్రభుత్వం రైతులని ముంచేసిందని కేవలం రైతు భరోసా కింద ఏడాదికి 7,500 ఇచ్చి మిగతా పథకాలు అన్నీ ఆపేశారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ సాయిల్ టెస్టింగ్ కానీ మెకనైజేషన్ కానీ 90% సబ్సిడీతో ఇచ్చే డ్రిప్ కానీ ఒక్క ఏడాదిలో కూడా పూర్తిగా ఇన్సూరెన్స్ కట్టలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అర్హత గల ప్రతి రైతుకి ఏడాదికి కేంద్రంతో కలిపి 20,000 ఇస్తున్నామని స్పష్టం చేశారు. లాస్ట్ 5 ఇయర్స్ ఒక సంవత్సరానికి 7,500 రూపాయలు రైతులకి ఇచ్చి మొత్తం ఆ డిపార్ట్మెంట్ అంతా క్లోజ్ చేశారు అధ్యక్ష. ఒక రైతు వ్యవసాయం చేయాలన్నా లాభసాటిగా పొందాలన్నా ఆ 7,500 సరిపోదు అధ్యక్ష. ఈ రోజు మనం అన్నదాత సుఖీభావ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ 20,000 రూపాయలు ఇస్తే రైతుకి ఏం ఉపయోగం ఉండదు అధ్యక్ష. లాస్ట్ 5 ఇయర్స్ అధ్యక్ష ఒక్కటంటే ఒక కార్యక్రమం వ్యవసాయ శాఖలో అమలు జరగలేదు అధ్యక్ష. సాయిల్ టెస్టింగ్ ఆపేశారు, మెకనైజేషన్ ఆపేశారు, రైతుకి అత్యవసరమైనటువంటి స్ప్రింక్లరు డ్రిప్ ఇరిగేషన్ ఆపేశారు, సొంత ఇన్సూరెన్స్ కంపెనీ పెడతామని చెప్పి 5 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. ఒక సంవత్సరం మన నాయకులు పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ప్రభుత్వం నుంచి 1 సంవత్సరం ఇచ్చారు తప్ప 1 సంవత్సరం ఇన్సూరెన్స్ ఇచ్చిన సందర్భాలు లేవు. 5 సంవత్సరాల్లో చాలా విపత్తులు వచ్చాయి, సైక్లోన్లు వచ్చాయి, వరదలు వచ్చాయి. ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇచ్చిన సందర్భాలు లేవు అధ్యక్ష. మళ్ళీ ఈరోజు అది కూడా మోసం చేశారు అధ్యక్ష. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మేము 12,500 ఇస్తామన్నారు. ప్రతి సమావేశంలో ఆ రోజు ఉన్నటువంటి నాయకులు మేము రైతు భరోసా కింద 12,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి
6,000 రూపాయలతో కలిసి 12,500 ఇచ్చి మోసం చేశారు. మనం అలా కాదు అధ్యక్ష, మేనిఫెస్టోలో పెట్టాం, ఎన్నికల ప్రచారంలో చెప్పాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 రూపాయలు రైతు రేపు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవలో ఇస్తామని చెప్పి స్పష్టంగా మాటించాం అధ్యక్ష. రేపు మేళంలో ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం వద్ద పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం 2008లో 2,600 ఎకరాల భూమిని రిలయన్స్ సంస్థకు అప్పగించారని, 2008 నుంచి ఇప్పటి వరకు ఆ భూములు ఖాళీగానే ఉన్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఎకరాకు 30,000 చొప్పున లెక్క వేసుకున్న ఏడాదికి 9 కోట్ల ఆదాయం పోయిందని ఆయన తెలిపారు. ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం భూములు కేటాయించిన తర్వాత 2 ఏళ్లలో పరిశ్రమ కార్యకలాపాలు ప్రారంభం కావాలని, అలా కాకుండా ఏళ్ల తరబడి భూములను బీడుగా పెట్టి రైతు కూలీలను పనులు లేకుండా పస్తులు పెట్టడం దురదృష్టకరమన్నారు. సోమిరెడ్డి గారు నమస్కారం అధ్యక్ష. ఇది అధ్యక్ష ఒకప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ కోసం 2,600 ఎకరాలు రిలయన్స్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అది మనకు తెలుసు. 2006-07లో జరిగింది 2,600 ఎకరాలు. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇంచుమించు 18-19 సంవత్సరాలు అక్కడ ఆ పొలం ఖాళీగా ఉండిపోయింది అధ్యక్ష. ఎకరాకి 30,000 వేసుకున్న 2,600 ఎకరాలు, ఇంచుమించు సంవత్సరానికి ఆదాయం 30,000 వేసుకున్న 8-9 కోట్లు, ఆల్మోస్ట్ 19 ఇయర్స్. నేనేమంటానంటే మన ఇండస్ట్రియల్ పాలసీ 2 ఏళ్ల లోపల పరిశ్రమకు భూమి కేటాయిస్తే దాంట్లో పరిశ్రమ ప్రారంభం కావాలా, వాళ్ళు ఎంత పెద్దోడైనా కాదు. 3rd ఇయర్ ఆర్ 4th ఇయర్ అటు కాకుండా ఇన్ని సంవత్సరాలు భూమిని పెట్టుకొని అక్కడ రైతు కూలీలు కడుపులు మార్చుకుంటూ ఉండటం. అప్పుడు కూడా అధ్యక్ష 3 లక్షల ఎకరాకేనంటే అటు పోర్టుకు కానివ్వండి, జెన్కోకి కానివ్వండి, రిలయన్స్కి కానివ్వండి ఆల్మోస్ట్ 7,000 ఎకరాలు. 3 లక్షలు అంటే నేను ఓడిపోయి ఉన్నా, పోరాడి 7,70,000 చేయించాం. ఆ రోజు వీళ్ళు మాట్లాడినారు ఈ కంపెనీలో వాళ్ళు, శంషాబాద్లో వస్తుంది 7,70,000 కని. అయినా మేము రాజీ పడలే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి పోరాటాలు చేసాం. నేనేమంటానంటే ఇప్పుడు కూడా వీళ్ళు ఏమంటారు, 20 gigawatts వేఫర్, 10 gigawatts సెల్, 5 gigawatts మాడ్యూల్ ఇన్ ఫేసెస్. తర్వాత బ్యాటరీ రిక్వైర్మెంట్ దానికి వచ్చేసి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ 15 gigawatts. వీటికి వాళ్ళు 20,000 కోట్లు పెట్టుబడి పెడతాం అంటున్నారు అధ్యక్ష. బై 2029 2029కి ఒక దాంట్లో 11,000 కోట్లు, ఒక దాంట్లో 9,000 కోట్లు. నేను కాదంటంలే. వీళ్ళు రిక్వైర్మెంట్ ఏంటంటే 2,600 ఎకరాలు ఉంది కాబట్టి 2,600 ఎకరాలు మాకు అవసరమని పెట్టారు. నేనేమంటానంటే మంత్రి గారిని, యాక్చువల్ రిక్వైర్మెంట్ 2,600 acres ఉందా, ఉంటే వెల్ అండ్ గుడ్, 20,000 కోట్లు పెట్టుబడి వస్తుంది. అయితే ఉద్యోగాలు ఏమంటారంటే 800 నుంచి 1000, 2వ యూనిట్కి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ 800 నుంచి 1000 మంది అంటున్నారు. దాంట్లో కూడా నేనేమంటానంటే స్కిల్స్, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇతర దేశాల నుంచో రాష్ట్రాల నుంచో కాకుండా టాప్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు లోకల్ అనేది నేను అక్కడ చూస్తున్న పరిస్థితులు, ఆ పోర్ట్ ఏరియా ఇవన్నీ నేను చూస్తున్నా అధ్యక్ష. ఇంకొకటి ఏంటంటే నేను ప్రభుత్వానికి ఈ రోజుకి కిసాన్ ఎస్సీజెడ్ ఎన్నేళ్ళు అయిపోయింది. స్వర్గీయ వెల్లకూరు రామచంద్రారెడ్డి, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అదొక 2,700 acres. అదంతా డెల్టా ఏరియా, సోమశిల పెన్న డెల్టా ఏరియా. ఇప్పుడు కృష్ణపట్నం ఎస్సీజెడ్ అరౌండ్ 7,000 acres, మ్యాన్పూర్ ఎస్సీజెడ్లో ఇంకా పొలం ఉంది. అందుకని వాటిలో ఎట్లా ఇంట్రెస్ట్, ఇప్పుడు మీరు పాలసీ తెచ్చారు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. 10 ఎకరాలు క్లస్టర్ ఉన్నా, 100 ఎకరాలు ఉన్నా, 1000 ఎకరాలు ఉన్నా అది ప్రొక్యూర్ చేసి పెట్టి ఇండస్ట్రీస్ పెట్టాలని. నేనేమంటానంటే ఇక్కడ 1000 ఎకరాలు ఉంది, వాటిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలా, ఏ విధంగా చేసుకోవాలనేది దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. దీంట్లో యాక్చువల్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో వాళ్ళకి పెట్టండి, మిగిలితే ఏదన్నా ఒక క్లస్టర్ కింద పెట్టమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. జాతీయ మీడియా ముందు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం పరువు తీస్తున్నాడని ఓయూ జేఏసీ అధ్యక్షుడు దత్తాత్రేయ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేసి సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ
జాతీయ మీడియా ముందు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ దివాలా తీసిందని, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరచడమేనని ధ్వజమెత్తారు. తక్షణమే రేవంత్ రెడ్డి ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కల్పించు అన్ని వర్గాలకు కల్పించాలి సమాన అవకాశాలు అన్ని వర్గాలకు ఖబర్దార్ రేవంత్ రెడ్డి సిగ్గు తెలంగాణని తక్కువ చేసి మాట్లాడడం నేర్చుకో తెలంగాణ బడ్జెట్లు సమాన అవకాశం కల్పించు అన్ని వర్గాలకు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని, తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా నా చేతిలో 500 కోట్లు కూడా లేవు అని మాట్లాడటం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినట్టుగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ భావిస్తూ ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాబడుల మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడుల మీద అవగాహన లేకుండా గత దశాబ్ద కాలంలో ఏదైతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని వర్గాలలో ఇవాళ వ్యవసాయంలో కానీ, విద్యుత్ రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, ఏదైతే ఐటీ రంగంలో కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఉన్నత స్థానంలో నిలబెడితే, ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరాల కాలంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నాడు. మొదటి బడ్జెట్ ఏదైతే 2,75,000 కోట్లు ప్రవేశపెట్టిండో దాంట్లో సమృద్ధిగా ఎక్కడి నుంచి రాబడి వస్తుందో తెలియకుండా అంతర్జాతీయ మీడియా, జాతీయ మీడియా ముందు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినట్టుగా మాట్లాడాన్ని ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల మీద అవగాహన లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులతో క్లాసులు చెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడుల పైన అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది కృష్ణా గోదావరి నది జలాలతో పొంగి పొర్లుతుంటే ఆ నది జలాలను కాపాడేటువంటి చిత్తశుద్ధి లేదు. కానీ తెలంగాణ బడ్జెట్ విషయంలో మాత్రం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఇవాళ మీరు ఏదైతే తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు 13 హామీలు ఇచ్చారో ఆ 6 గ్యారంటీలు 13 హామీలు అమలుపరచడం కోసం మీకు బడ్జెట్ లెక్కల మీద అవగాహన లేక వాటిని అమలుపరచడం చేతగాక ఇవాళ తెలంగాణ బడ్జెట్ చాలా తక్కువగా ఉంది, అప్పుల్లో ఉంది అని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ వేదికల మధ్య అవమానపరుస్తున్న తీరుకు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఖండిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మీరు అవగాహన పెంచుకోండి. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలుపరచాలంటే మీరు ఢిల్లీకి కడుతున్నటువంటి కప్పం కంటే ఈ 6 గ్యారంటీలు అమలుపరచడం పెద్ద లెక్క కాదు. కానీ మీకున్నటువంటి తలకు మించిన భారం ఏదైతే ఢిల్లీకి కప్పం కట్టడం కావచ్చు, మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య సమన్వయం లోపం వల్ల తెలంగాణ రాష్ట్రం ఇవాళ కుక్కలు చింపిన ఇస్తరాకుగా మారుతా ఉంది. ఆర్థిక అంశాలపైన అవగాహన లేక ఎక్కడ పడితే అక్కడ తెలంగాణ అప్పుల కుప్ప అంటా ఉన్నావు. కేవలం గత ముఖ్యమంత్రి 4,25,000 కోట్ల అప్పు చేస్తే కేవలం నువ్వు సంవత్సరాల కాలంలోనే 1,50,000 కోట్ల అప్పు చేసి తెలంగాణను దివాలా చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఒక నెలలో తెలంగాణ రాష్ట్రానికి 18,000 కోట్ల ఆదాయం వస్తే నువ్వు ఇచ్చినటువంటి అప్పులు 6 గ్యారంటీలు అమలు పరచడానికి కేవలం 6,000 కోట్లు మాత్రమే ఖర్చు అయితే ఇంకా 12,000 కోట్ల అమలు పరచడం విషయంలో నీకు ప్రణాళిక లేక, ఆర్థిక ప్రణాళిక లేక ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారుల త్యాగాలని, అమరవీరుల త్యాగాలని, డెవలప్మెంట్ అనేటువంటి తెలంగాణ యొక్క అభివృద్ధిని అంతర్జాతీయ మీడియా ముందర, జాతీయ మీడియాల ముందర ఏదైతే చులకనగా చేసి మాట్లాడుతూ ఉన్నావో బేషరతుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఓయూజేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ, ఓయూజేఏసీ అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నాను. ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ తార్నాకలో బ్రూస్లీ షాటోకాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా 15వ వార్షికోత్సవ వేడుకలు మెగా బెల్ట్ అవార్డు సెరమనీ ఘనంగా నిర్వహించారు. సంస్థ ఫౌండర్ శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హీరో సుమన్ హాజరై బెల్టులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ను ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తాను 11 సంవత్సరాల వయసు నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తన అనుభవాలను వివరించారు. కరాటేతో మెంటల్, ఫిజికల్ ఫిట్నెస్తో పాటు ధైర్యం, క్యారెక్టర్ నిర్మాణం చేసుకోవచ్చన్నారు. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు బ్రూస్లీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ వాళ్ళు 15వ వార్షికోత్సవం, శివప్రసాద్ చీఫ్ ఇన్స్ట్రక్టర్. సో ఆయన తెలియదు అంటే స్టూడెంట్స్ అందరికీ బెల్ట్ టెస్ట్ అయిపోయింది. సో బెల్ట్ అవార్డు సెరమనీ చాలామందికి బ్లాక్ బెల్ట్స్, లేకపోతే కలర్ బెల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో సార్ డిఎస్పీ గారు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా రావడం, అండ్ ఇక్కడ
జైలు సూపరింటెండెంట్ గారు శివకుమార్ కూడా వచ్చారు. చాలా మంది టీచర్స్ వాళ్ళు వచ్చి, సో అందరికీ ధన్యవాదాలు. మెయిన్గా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ప్రమోషన్, మార్షల్ ఆర్ట్ అందరికీ అవసరం. మార్షల్ ఆర్ట్ వచ్చేసి లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలకి ఏంటంటే రక్షణ లేదు. ఎందుకు లేదు అని చెప్తానంటే, పోలీసు వాళ్ళ పని చేసిన వెంటనే వాళ్ళ బెయిల్లో బయటకు రావడం, మళ్ళీ వాళ్ళు అదే క్రైమ్ కంటిన్యూ చేయడం. సో నేను ఏంటంటే ఇలాంటి క్రైమ్ పనిష్మెంట్ చాలా సివియర్గా ఉండాలి. అంత కష్టపడి పోలీసు పట్టుకుంటే వెంటనే వాళ్ళని రిలీజ్ చేయడం, లేదా చాలా తక్కువ అమౌంట్కి బెయిల్ ఒక అమౌంట్ ఫిక్స్ చేశారు. కాన్స్టిట్యూషన్ మారాలి, ఇవన్నీ మారాలి. ఎప్పుడో పెట్టిన కాన్స్టిట్యూషన్ జడ్జ్మెంట్స్ జ్యూరీ ఇవన్నీ మారాలి. ఫ్రెష్గా, ఎందుకంటే క్రైమ్స్ కూడా చాలా ఫ్రెష్గా జరుగుతున్నాయి. విదేశాల్లో వచ్చేసి మహిళలకు చాలా గ్యారంటీ ఉంది, చాలా భద్రత ఉంది. ఆ విధంగా రావాలి. ఇండియా ముందుకు వెళ్తుంది, కానీ ఈ విషయం ఇంకా అలాగే ఉంది. ఆ విధంగా చేంజెస్ రావాలి. మనలో కూడా ఏంటంటే కొన్ని చేంజెస్ రావాలి. జరిగినప్పుడు చూద్దాం, జరిగిన తర్వాత ఏం ప్రయోజనం. ముందే పిల్లలకి మార్షల్ ఆర్ట్ నేర్పించడం, మహిళలకు చేయడం. అదే మాదిరిగా నా రిక్వెస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మార్షల్ ఆర్ట్స్ని స్కూల్స్, కాలేజెస్లో కంపల్సరీ చేయండి. వారానికి 3 సార్లు అయినా పిల్లలకి హాఫ్ అన్ అవర్ క్లాస్ అయినా, ఎందుకంటే వాళ్ళకి ఒక ఆత్మస్థైర్యం వాళ్ళకి వస్తుంది. అలాగే దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఆయన ప్రత్యేకమైన అప్రిషియేట్ చేయాలి. 15 సంవత్సరాల నుంచి నిరంతరంగా 1-2 నుంచి మొదలుపెట్టి ఇంతమంది జనాన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు శివప్రసాద్ గారికి ధన్యవాదాలు. సార్ చెప్పినట్టు గవర్నమెంట్ కూడా దీన్ని ఒక కోర్సుగా భావించి ప్రతి స్కూల్లో కానీ ఎలా ప్రోత్సహించాలనేది ఒకటి క్రియేట్ చేస్తే బాగుంటుందని, అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఇది మంచి ప్రోగ్రామ్గా నేను చాలా సంతోషించాను. ఇలాంటి ప్రోగ్రామ్ అటెండ్ అయినందుకు నాకు కూడా మంచి అనిపించింది. ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇంకా స్ఫూర్తిదాయకం కావాలి. ప్రతి ఒక్కరు శివప్రసాద్ లాగా కావాలి, ప్రతి మందికి తెలియపరచాలని చెప్పి కోరుకుంటున్నాను. గత 14 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం శ్రీ శ్యామ్ మిత్ర మండల్ అత్తాపూర్ ఆధ్వర్యంలో జరుగుతున్న శోభాయాత్రలో ఈసారి వందలాది మంది మహిళలు, పురుషులు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా బయలుదేరారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలను న్యాయం చేశాం. అభ్యర్థుల నామినేషన్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క. ఎమ్మెల్సీ అభ్యర్థులను బలహీన వర్గాలకు కేటాయించడం శుభసూచకం. ఇదే ఉత్సాహం, ప్రోత్సాహాన్ని కొనసాగించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఐదేళ్లుగా జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ పోరాటం చేశాం. ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలన్న ప్రణయ్ తండ్రి బాలస్వామి. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రేవంత్ రెడ్డి సర్కార్పై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.